నమస్కారం. టాప్ తెలుగు న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 85 ఏళ్ల వయసులో దీక్ష చేస్తున్నారు. చాలా ఆందోళన చెందుతున్నారన్న జనసేనాని పవన్ కళ్యాణ్. మళ్లీ రాజకీయాల్లోకి రాను, వాటిలో జోక్యం చేసుకోను, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు శుభవార్త. డిఏను 4% పెంచనున్నట్లు తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటన. భర్త అయినా సరే భార్య నగలు తీసుకోవడం నేరమే, ఢిల్లీ హైకోర్టు వెల్లడి. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్షకు దిగిన మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్యను పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. నిన్న రాత్రి 11 గంటల సమయంలో జోగయ్య ఇంటికి చేరుకున్న దాదాపు 400 మంది పోలీసుల భద్రత మధ్య జోగయ్యను అదుపులోకి తీసుకున్నారు. అంబులెన్స్లోకి ఎక్కించి ఏలూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయన్ను చూసేందుకు ఆసుపత్రిలోకి ఎవరిని పోలీసులు అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య గారు కాపు రిజర్వేషన్ కోసం చేస్తున్న ఆమరణ దీక్షపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలి. 85 సంవత్సరాల వయసులో ఆయన దీక్ష చేపట్టారు. ఆయన ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందుతున్నారు. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ యంత్రాంగం తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు. తాను చాలా ముందుగా రిటైర్ అయిపోయానేమోనని అనిపిస్తోందని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అయినప్పటికీ రాజకీయాల్లో తనకు ఎలాంటి అసంతృప్తి లేదని స్పష్టం చేశారు. తాను మళ్లీ రాజకీయాల్లోకి రానని, వాటిలో జోక్యం చేసుకోనని తేల్చి చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో బూతుల రాజకీయాలు పెరిగిపోవడంపై వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాన్ని దిగజారుడుతనానికి పరాకాష్ఠగా అభివర్ణించారు. దీన్ని ప్రజలు గమనించాలన్నారు. ఇలాంటి భాష మాట్లాడే వారిని మళ్లీ గెలవనివ్వకుండా ప్రజలే తీర్పు చెప్పాలని ఆయన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాంలో ఆకాంక్షించారు. కొత్త సంవత్సరం కానుక ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీపి కబురు చెప్పారు. కరో బత్యాన్ని 4% పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం 34% డిఏ పొందుతున్నారు. స్టాలిన్ ప్రభుత్వ నిర్ణయంతో డిఏ 38%కి పెరగనుంది. పెంచిన భత్యాన్ని ఈ ఏడాది జనవరి 1 నుంచే వర్తింపచేయనున్నట్లు సీఎం తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో తమిళనాడు వ్యాప్తంగా దాదాపు 16 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛన్దారులు లబ్ధి పొందనున్నారు. మరోవైపు డిఏ పెంపుతో ప్రభుత్వ ఖజానాపై ప్రతి ఏటా 2,359 కోట్ల అదనపు భారం పడనుంది. పెరిగిన డిఏతో ఉద్యోగుల వేతనాలు 628 నుంచి 11,000 వరకు పెరగనున్నాయి. మరోవైపు పార్ట్ టైం టీచర్లు చేస్తున్న డిమాండ్లను పరిష్కరించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు స్టాలిన్ ప్రకటించారు. ఈ కమిటీలో ఆర్థిక శాఖ కార్యదర్శి, పాఠశాలల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, ప్రాథమిక విద్యాశాఖ కమిషనర్ తదితరులు సభ్యులుగా ఉంటారని చెప్పారు. పెళ్లైనంత మాత్రాన భార్యపై సర్వహక్కులు ఉన్నట్లు భావించకూడదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. భార్య నగలను చోరీ చేసిన కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. భార్య నగలు ఆమె వ్యక్తిగత ఆస్తి అని, భర్త అయినా వాటిపై కన్నేయడం నేరమేనని జస్టిస్ అమిత్ మహాజన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. ఈ మేరకు భర్తకు మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు నిరాకరించింది. భర్త తన భార్యను ఇంటి నుంచి వెళ్లగొట్టడం, అపహరించిన నగలను తీసుకెళ్లడం చేయొద్దని ఆదేశించింది. కేసు ఇంకా ప్రాథమిక దశలో ఉందన్న కోర్టు, నిందితులు అధికారులకు సహకరించడం లేదని, అపహరణ గురైన నగలను తిరిగి ఇవ్వడం జరగలేదన్న విషయం తమ దృష్టికొచ్చిందని పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో భర్తకు ముందస్తు బెయిల్ మంజూరు చేసి పిటిషన్ను రద్దు చేయలేమని తేల్చి చెప్పింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైభవంగా అయ్యప్ప మహాపడిపూజ మహోత్సవం నిర్వహించారు. మహాపడిపూజలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ అయ్యప్ప భక్తి గీతాలకు అయ్యప్ప స్వాములతో కలిసి భక్తి పారవస్యంతో చేసిన నృత్యాలు ఆహుతులను విశేషంగా అలరించాయి. క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ దంపతులు కళాకారులతో ప్రత్యేక రూపాలతో చేసిన కొండలపై అయ్యప్ప అలంకరణల మధ్య నిర్వహించిన మహాపడిపూజలో జిల్లా నలుమూల నుంచి పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు తరలివచ్చి స్వామియే శరణమయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప అంటూ నామస్మరణతో కార్యాలయ ప్రాంతాన్ని మారుమోగించారు. సర్వలోకమ
కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దల గౌరవనీయులు మహానుభావ మున్సిపల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ దంపతులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా పలువురు గురుస్వాములు అయ్యప్ప స్వాములు పాల్గొన్న కార్యక్రమంలో అయ్యప్ప స్వామికి అభిషేకాలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నూతన సంవత్సరం సందర్భంగా ఎమ్మెల్యే హరిప్రియ నియోజకవర్గంలోని పలు చర్చల్లో జరిగిన ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొన్నారు. గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదన నమః ఓం త్రివిక్రమ నమః ఓం వామన. ఓంకారము అంటే నాభి దగ్గర నుంచి రావాలంట. మహాభవం అచ్యుతా మహాభవం జనార్దన మహాభవం ఉపేంద్ర మహాభవం హరయే నమః ఓం శ్రీకృష్ణ మహాభవం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరి మధ్య దేశే బ్రహ్మ భోభవస్వరో. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దివ్యక్షేత్రంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు గత 10 రోజులుగా స్వామివారి కోవెల్లో ఘనంగా సాగుతున్నాయి. ఈ అధ్యయనోత్సవాల్లో భాగంగా నేడు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది వేలాది సంఖ్యలో వచ్చే భక్తులకు స్వామివారి దర్శనం కలిగేందుకు అన్ని సౌకర్యాలు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని ఉత్తర ద్వారం నుండి రాముల వారు సాక్షాత్తు వైకుంఠ రాముడిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకున్న భక్తులు జై జయధ్వానాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉత్తర ద్వారం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గ్యాలరీలోకి చేరుకున్న భక్తులు స్వామివారి దర్శనానికి వేచి ఉండగా వేద పండితుల ప్రవచనాలు, అర్చకుల వేద మంత్రాలు కొనసాగుతుండగా 5 గంటల సమయంలో జై గంటలు మోగుతుండగా జై శ్రీరామ్ నినాదాలతో ఉత్తర ద్వారాలు తెరుచుకున్నాయి. భద్రాచల రామనారాయణ మూర్తికి భద్రా. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. పైన డ్యూటీ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా దిగిపోవలసిందిగా కోరుతున్నాం. సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాద్ విమధో పురః యత్పురుషేణ హర్షా యజ్ఞమతన్వత వసంతో అస్యాసీరాజ్యం గ్రీష్మ ఇద్మ శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః సప్తారాబధ్నన్ పురుషం పశుం వరుసగా సంకల్పం, అష్టోత్తర శతనామార్చన, ఆ తర్వాత వేద విన్నపాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రాజా రామచంద్ర మహారాజ్ కి
అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గం ఇన్ఛార్జ్ పరుచూరి భాస్కర్రావుకి జనసేన నాయకులు, జన సైనికులు మరియు పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అనకాపల్లి జనసేన పార్టీ క్యాలెండర్లను భాస్కర్రావు ఆవిష్కరణ చేసి నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామ కమిటీ అధ్యక్షులకు అందజేశారు. అనంతరం జనవరి 12 జరగబోయే యువశక్తి బహిరంగ సభ పోస్టర్లను ఆవిష్కరించారు. అనకాపల్లి మండలం మొండిపాలెం గ్రామం నుంచి 40 మంది యువకులు జనసేన పార్టీలో చేరారు. కోడూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు అయ్యల నాయుడు జనసేనలోకి చేరారు. వీళ్ళందరికీ భాస్కర్రావు పార్టీ కండుబాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. రైట్ అది సింగిల్ సార్ మీరు అందరూ ఆశీస్సులు అవసరం చేయాలి. మాకు ఈ అవకాశం ఇచ్చింది మీరు. అది ఎప్పుడు సార్ మాత్రం మీరు అందరూ ఎలాగంటే అలాగే దానికి కావాల్సిన అన్ని రాష్ట్రాలు వచ్చేసి ఏది వచ్చినా మీరు ఉంటుంది సార్. ఓకే సార్. ఆలేరుపట్నంలో బుడిగి జంగాల కాలనీ వాసుల కోరిక మేరకు వారం రోజుల్లోనే కుర్చీలు ఏర్పాటు చేశారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పేర్ల ఐలయ్య. ఈ సందర్భంగా ఐలయ్యకి బుడిగి జంగాల కాలనీ వారు ధన్యవాదాలు తెలిపారు. ముందుగా ఆలేరుపట్నంలోని దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఘోరంగా ఉంటుంది. మూడో వల్ల దగ్గర దగ్గర 5 లక్షలు 20 లక్షల పండ్లకెళ్ళి 15 లక్షలు ఎట్లా అయిపోయినాయి. ఉంది చేర్యాల గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ చేర్యాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణం మొత్తం భక్త సందోహంగా మారింది. స్వామివారిని దర్శించుకోవడానికి జంట నగరాల పలు ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చలువ పందిళ్లు, క్యూ లైన్, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. ఆలయ ఫౌండర్, చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ, ధర్మకర్త శ్రీహరి భక్తులు అంతున్న సౌకర్యాలను స్వయంగా పర్యవేక్షించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో లక్ష్మీ సమేత నరసింహుడు భక్తులకు ఉత్తరద్వార దర్శనమిచ్చారు. సరిగ్గా ఉదయం 6:48 ఉత్తర ద్వారం గుండా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. యాదాద్రిలో ఉదయం 6:45 దాదాపు గంటకు పైగా ఉత్తర ద్వార దర్శనమిచ్చారు నరసింహుడు. అలాగే పాతకుట్టలో సైతం దాదాపు గంటకు పైగా వైకుంఠ ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చారు నరసింహుడు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం కాకముందు ఉత్తర ద్వారం లేకపోవడంతో తూర్పుగుండా స్వామివారి దర్శనమిచ్చేవారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా నలుదిక్కుల గోపురాలు నిర్మించడంతో ఆలయ చరిత్రలో మొదటిసారి స్వామివారు ఉత్తర ద్వారం గుండా దర్శనమిచ్చారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున స్వామివారు వైకుంఠ ద్వార దర్శనం ఇస్తుండటంతో స్థానికులతో పాటు భక్తులు అధికంగా తరలివచ్చారు. స్వామివారు వైకుంఠ ద్వారం ద్వారా దర్శనమిస్తుండటంతో భక్తులు నరసింహ నామస్మరణతో ఆలయ తిరువీధులు మారుమోగుతున్నాయి.
తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధిలో భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం నుంచే నారసింహం దర్శనం కోసం క్యూ లైన్లలో బారులు తీరారు భక్తులు. ధర్మ దర్శనం 2.5 గంటలు, ప్రత్యేక దర్శనానికి 1.5 గంటల సమయం పడుతోంది. నూతన సంవత్సరం ఆదివారం కావడంతో యాదాద్రి ఆలయానికి తరలివచ్చారు భక్తులు. కొండపైన బస్ బే, కళ్యాణకట్ట, పుష్కరిణి, ఆలయఘాట్ రోడ్డు వెంట ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది. ఆలయంలో నిత్యం కళ్యాణం, సుదర్శన, నారసింహ హోమం, సువర్ణ పుష్పార్చన, ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా నూతన సంవత్సరం సందర్భంగా కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వారికి మొదటగా ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికి ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు ఆలయ అర్చకులు. కరెక్ట్ ఉండాలి, మెయింటెనెన్స్ అనేది కరెక్ట్ ఉండాలి. ఒకసారి ఆడాపుతారు, ఒకసారి ఈడాపుతారు. ముసలి పట్టుకొని ఎట్లా పోతారు, ఎట్లా వస్తారు. పిచ్చోళ్ళ లెక్క ఆంచన ఇందాక ఉరికి రావాలి బస్ వస్తుందని, పిచ్చోళ్ళ లెక్క ఆడ బస్ వస్తుందని ఆంచన చూడండి. అట్లా ఎట్లా ఉరుకుతుందో వాళ్ళు చూడండి. కింద పడితే ఎవడు బస్సులు ఎక్కడ పెట్టి అందరినీ ఆల్రెడీ ముందే లేకపోతే కనీసం ఆటోలు మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ 128వ డివిజన్ షాపూర్ నగర్ హనుమాన్ టెంపుల్ దగ్గరలోని న్యూ లాల్ బహదూర్ నగర్ పాండురంగ నిలయంలో బెరెల్లి వారి ఆధ్వర్యంలో 13వ మహాపడి పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బెరెల్లి వారి కుటుంబ సభ్యులు పాల్గొని అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బెరెల్లి చంద్రశేఖర్ మాట్లాడుతూ, గత 20 ఏళ్లుగా అయ్యప్ప మాల ధరించడం జరుగుతోంది. అయ్యప్ప స్వామి మాకు ఆశీర్వదించడం జరుగుతుంది. అదేవిధంగా అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం చేశారు. భజన బృందంచే ప్రత్యేకంగా అయ్యప్ప స్వామికి పూజలు ఘనంగా నిర్వహించారు.
కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనం ఇచ్చారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా సోమవారం ఈ వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లను ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. ముక్కోటి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బురిలంకకు చెందిన రత్నం రామారావు అద్భుతంగా పూల అలంకరణ చేశారు. ఆలయ ప్రాంగణమంతా బంతి చామంతులతో పాటు బెంగళూరు నుంచి తీసుకొచ్చిన ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. తిరుమలేశుని ఆలయం మాదిరిగానే ఈ ఆలయాన్ని పుష్పాలతో అలంకరించి అద్భుతంగా తీర్చిదిద్దారు. అంతేకాకుండా స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి వచ్చే భక్తులకు 7 స్వాగత ద్వారాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేసిన ఈ ద్వారాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆలయ కమిటీ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఈవో ముదునూరు సత్యనారాయణ రాజుల ఆధ్వర్యంలో ఈ ముక్కోటి ఏకాదశి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. तक्रोधोनतमात् सर्दिनलोभना च भामते हेवन्ति कृतपञ्जानां मुक्तानां श्रेयसो ओं कन्दपेत्सदा दर्शनं तदेव भगवद्भक्तस्य कृत्याः जलद्वैतानपत्रं मन्दिरो ओदय तप्रयत्नमास्य पादयोगनादाक्षे विश्वप्रिय विष्णुमार्गय कृपाणोमस्मय संदस्ताय संपानस्थानं प्रत्यय ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.